A can contains a mixture of two liquids A and B in the ratio of 7:5. When 9 liters of mixture are drained off and the can is filled with B, the ratio of A and B becomes 7:9. How many liters of liquid A was contained by the can initially? It is very simple. I hope already మీరు అందరూ చేసే ఉంటారు ఇది కూడా చెప్పాలా? దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు, ఇది పెద్ద కష్టమేం కాదు. సో 8 to 1 చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, 7:5 అంటే 12 parts. సో టోటల్ 12 parts అనుకుంటే 12 parts 9 liters తీసేసాడు. ఓకే, సో 12 parts 9 liters అంటే ఎంతమ్మా? 1 part ఎంత అవుతుంది? 3 3 3 3/4 liters. అంటే A:B అనేది 7:5 రేషియోలో ఉంది. సో 7 parts, 1 part 3/4 అంటే 7 parts ఎంత అవుతుంది? 21/4 ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. 5 parts అంటే 15/4 B అనేది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ మొత్తం ఎంతైతే తీసేశాడో ఆ 9 liters, ఇప్పుడు ఆ 9 liters ని మొత్తం B తో నింపేశాడు. సో +9 liters B వచ్చింది. ఇప్పుడు A:B రేషియో ఎంతంట? 7:9 అంట. అయితే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ A వాజ్ కంటైన్డ్ బై ద క్యాన్ ఇనీషియల్ గా ఎంత ఉంది అంటాడు. సో దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే ముందుగా 7x 5x అనుకుంటారు. 7x లోంచి 21/4 పోయింది, 5x లోంచి 15/4 పోయి మళ్ళీ 9 లీటర్లు B అనేది యాడ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియో ఎంత ఉంది? 7/9. అలా అయితే x వాల్యూ కనుక్కొని 7x ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఇక్కడ మీరు ఈజీగా చేసేది ఒక థింగ్ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ఏ అనేది 7 parts కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్స్ లోని 7 మల్టిపుల్ ఉండాలి. మిక్స్చర్స్ అండ్ ఎలిగెన్స్ వచ్చేసరికి సో 7 మల్టిపుల్ ఏది ఉంది అంటే AB క్యాన్సిల్ చేయొచ్చు, ఈ రెండిట్లోనే అవ్వాలి, అవునా కాదు? సో ఇప్పుడు ఈ రెండిట్లోనే ఉండేటప్పుడు మీరు ఇదంతా సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే కన్నా ఇదే 7x అంటే ఇది 21 ఇది 35 తీసుకొని మీరు ఇక్కడ నుంచి మైనస్ చేస్తే 7:9 రేషియోలో ఉందా లేదనేది చెక్ చేసుకోవడం కూడా ఈజీనే. ఓకే, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇంకో 2 ఆప్షన్స్ లో ఒకటి చెక్ చేస్తారు, సాటిస్ఫై అయింది అనుకోండి అదే ఆన్సర్, సాటిస్ఫై అవ్వకపోతే ఇంకోటి ఆన్సర్, అవునా? అలా అయినా చేయొచ్చు. ఓకే, సో అది కాదు ఇది కాదు అంటే మనం ఇంకొక మెథడ్ కూడా చెప్పుకుందాం. సో ఇనీషియల్ గా 7:5 రేషియో ఉంది, ఫైనల్ రేషియో ఏమో 7:9 ఏకి బికి. ఓకే, సో ఎప్పుడు కూడాను ఒకటి తీసేసి ఎంత పోయిందమ్మా? ఇదేమో -21/4 పోయింది, ఇదేమో -15/4 పోయింది. ఇప్పుడు 9 లీటర్స్ కలిపేశాడంటే -15/4 +9 ఎప్పుడు కూడా ఎంత అవుతుందంటే ఇక్కడ ఎంత ఉందో అంటే ఈ ఏలోని అంతే మైనస్ బదులు ప్లస్ వచ్చేస్తుంది. ఇదంతా కలిపితే ఎంత అనుకున్నారు? +21/4. ఓకేనా? సో ఆ తర్వాత ఏం చేయాలని చెప్పాను నేను? క్రాస్ మల్టిప్లికేషన్. మీరు మన వీడియోస్ చూస్తే ఇది తెలుస్తుంది. 9 ఏళ్ల 63, 7 5 35. సో 7 × 21/4 -9 × 20 -21/4. ఇది క్రాస్ మల్టిప్లికేషన్. ఎంత అవుతుంది? 7 + 9 16 × 21/4 అంటే 21 × 4. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 21/4 కి ఈక్వేట్ చేస్తారు. 63 - 35 అంటే ఎంతమ్మా? 28 parts. సో 28 parts ఎంత ఇక్కడ వచ్చింది? 21 × 4 లీటర్స్ కి. సో 7 4 7 3 4 4 క్యాన్సిల్. 1 part is 3 liters. మీకు కావాల్సింది ఏంటి? ఇనీషియల్ గా 7 parts. సో 7 parts ఎంత? 21 liters. ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇది మనం ఆల్రెడీ రేషియోస్ ప్రపోర్షన్స్ లో చెప్పాము ఈ మెథడ్స్ అనేవి. సో ఇఫ్ యు ఆర్ ఓకే ఫాలో దిస్ మెథడ్. ఆర్ నార్మల్ గా లేదు సార్ మాకు ఆ ఎక్స్ ఉన్న మెథడే చెప్పాము మేము అదే నేర్చుకున్నాము అంటే ఆ విధంగా అయినా వెళ్ళొచ్చు. ఓకే, లైక్ దిస్ ఇలా కూడా చేసుకోవచ్చు.